పాట సంఖ్య 33. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే గోట కాయాత పడుము, తెరువు నీ హృదయాంబును. జన్మంబుతోనే పాపేవి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపేవి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపపుడగోలివియే. కామ క్రోధ లోభ మోహ పాపపుడగోలివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే గోట కాయాత పడుము, తెరువు నీ హృదయాంబును. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోకానికి నిజమైన మార్గమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి తుమ్మపూడి గ్రామ వాస్తవ్యులకు ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నామండి. ప్రియ గ్రామస్తులారా, తెరువు నీ హృదయ ద్వారంబు నేడే అని మేము పాట పాడుకుంటూ వచ్చాము. ప్రభు యేసునందే రక్షణ కలదు అని. అయిలారా, ఏమిటి ఈ పాట అంటే యేసుక్రీస్తుని వారిని గురించిన పాట, ఆయన మానవాళికి ఇచ్చిన రక్షణను గురించిన వార్త ఈ పాట. అయ్యలారా, తెరువుని హృదయ ద్వారమ్మ నేడని మేము పాట పాడుకుంటూ వచ్చినాం. బైబిల్లో హృదయాన్ని గురించి ఈ మాట రాయబడి ఉన్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు, నరుని హృదయం బాల్యము నుండి చెడ్డది, వాని హృదయంలోని తలంపులన్నీ చెడ్డవి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయ్యలారా, కనుకనే ఆ హృదయాన్ని గురించి మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ హృదయము మరి ఎట్లా బాగుపడుతుందండి? ఈ చెడిపోయిన హృదయం, జబ్బు కలిగిన హృదయం ఎట్లా బాగుపడుతుంది? ఏమిటి జబ్బు అంటే పాపం అనే జబ్బు. భౌతికంగా శరీరానికి కలిగిన జబ్బు కాదు ఇది హృదయానికి కలిగిన జబ్బు. ఈ జబ్బు పేరు ఏమిటంటే పాపము. ఏమిటి పాపం అంటే అజ్ఞాతిక్రమం పాపం. దేవునికి వ్యతిరేకంగా జరిగించే సకల దుర్నీతి కార్యము పాపం. అంతేకాదు, హరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమోచరాలు ఇవన్నీ పాపమే. అయ్యలారా, ఇటువంటివి కలిగిన ఈ పాపపు హృదయము ఎప్పుడు బాగుపడుతుందండి? గమనించండి. ఈ లోకంలో ఏదైనా శారీరకమైన జబ్బు కలిగితే వైద్యుల దగ్గరికి పోతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. అట్లాగే ఈ పాపపు జగ్గుకు కూడా వైద్యుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన మాత్రమే నీ హృదయాన్ని బాగు చేయగలడు. ఈ లోకంలో ఎవరి వల్ల కాదండి. కాకపోతే ఏం చేయాలా? నీ హృదయాన్ని నీకు ఇవ్వాలా. వైద్యుడి దగ్గరికి పోయినప్పుడు నీ జబ్బు లక్షణాలు చెప్తావు. అయ్యా నాకు ఇట్లాగుంది, గుండె దడగా ఉంది, ఆయాసంగా ఉంది, ఏవో చెప్తావు. అప్పుడు వైద్యుడు పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి నీకు ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా నీ పాపాన్ని ఒప్పుకోవాలా, నీ జబ్బును ఒప్పుకోవాలా. బైబిల్లో ఈ వాక్యం రాయబడి ఉంది, మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతిని కడిగి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు. అంటే పాపపు జబ్బు తొలగిస్తాడు. ఎప్పుడైతే ఈ పాపపు జబ్బు నయమైద్దో అప్పుడు మనకేం కలుగుతుంది? స్వస్థ బుద్ధి, అంటే ఆరోగ్యకరమైన హృదయం కలుగుద్ది. అప్పుడే మనం పరిశుద్ధులుగా చేయబడతాం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళాలి అంటే మన హృదయానికి పరిశుద్ధత కావాలా. అందుకే దేవుని వాక్యం రీతిగా రాయబడి ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని రాయబడి ఉంది. ధన్యులు అంటే దీవించబడ్డ వాళ్ళని. కాబట్టి ఇప్పుడు నువ్వు మొట్టమొదటిగా నువ్వు దీవించబడాలి అంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. నీ హృదయం శుద్ధిపరచబడాలి అంటే ఆ పరమవైద్యుడు యేసు ప్రభు వారి దగ్గరికి రావాలా. ఈ లోకంలో ఏ వైద్యుడు కూడా నీ హృదయంలో ఉన్న జబ్బును గుర్తెరగలేరు. ఆ పరమవైద్యుడు ప్రభుని యేసుక్రీస్తు నీ ఆలోచనలు తలంపులు పుట్టకమునిపే నిన్ను ఎరిగినవాడు, తల్లి గర్భంలో పిండముగా నువ్వు రూపించకమునిపే నిన్ను ఎరిగినవాడు, నిన్ను బాగు చేయడానికి సరిపోయినవాడు. ఎవరు పాపాలు ప్రాయశ్చిత్తం చేయబడతాయో, ఎవరు పరిశుద్ధులు చేయబడతారో వారు నరకం నుంచి తప్పించబడి దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. ఇప్పుడు మేము చెప్పే ఈ మరి సువార్త ఏమిటంటే, నువ్వు నరకము నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి లోకంలో యాత్ర ముగించుకున్నాక. అందుకే ఈ సువార్త. అయ్యలారి నరకం అంటే ఎవరికి ఉంటుంది? పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొనను ఉంది. పాపపు జబ్బు నీ హృదయంలో ఉంటే అది బాగు చేసుకోకపోతే చనిపోయినాక నరకానికే పోతావు. అక్కడ యుగాయుగాలు ఏడ్చుట పండ్లు కొరుకుట, అది భయంకరమైన స్థలం, వేదనతో కూడిన స్థలం, అగ్ని గంధకాలతో మండే గుండం. పిల్లరా, అక్కడి నుంచి తప్పించబడాలి అంటే నేడు నువ్వు సజీవుడిగా ఉండగా నీ హృదయపు జబ్బును తొలగించుకోవాలా. తొలగించుకుంటూ నువ్వు నరకం నుంచి తప్పించబడి దేవుడుండే స్థలానికి, మోక్షానికి వెళతావు, పరలోక రాజ్యానికి. అయిలారా, అక్కడ యుగాయుగాలు దేవునితో కూడా నెమ్మది కలిగి ఉంటాం. ఈ లోకంలో ఉండే దుఃఖం, నిట్టూర్పు, వేదన, కలవరము, చింత ఏవి ఉండవండి. యుగాయుగాలు దేవునితో కూడా ఉంటాం, నిత్యత్వం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, నా మాట విని నన్ను పంపినది శ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని. అంటే అటువంటి వ్యక్తి నరకంలోకి వెళ్లకుండా జీవములో కంటే మోక్షానికి వెళతారు అని. అందుకే మీ కొరకే ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియుడా, నీ జబ్బు నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ జబ్బుని ఎరిగిన నువ్వు ఆ ప్రభు దగ్గర ఒప్పుకుంటే నిశ్చయంగా నీ హృదయాన్ని బాగు చేసి ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఈ లోకంలో ఉండగా నెమ్మది, శాంతి, సమాధానం అనుభవిస్తావు. ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెడతాం ప్రియులారా, నరకం నుంచి తప్పించబడి యుగాయుగాలు దేవునితో కూడా ఉంటాం. మెట్టుకొని నేవును నీ ఇంటి వారు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు ఈ గొప్ప రక్షణ దాన్ని పొందుకోగలుగుతారు. మా ప్రియులారా, ఇంకా ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మన తుమ్మపూడి గ్రామంలోని, మనకు సమీపంలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు
ఆరాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారముల ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమము కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ మీ నామములో విశ్వాసం ఉంచి రక్షణ పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి ఓ ప్రభువా పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. హృదయంలో ఉన్న పాప రోగాన్ని మీ రక్తము ద్వారా తొలగించుకునే దాని కొరకై, పరలోకపు ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే దాని కొరకై మీరే కృపణ దయచేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నిజమైన శాంతి సంతోషాన్ని కలగచేయండి. మీ దయచొప్పున ఈ ప్రాంతం నుంచి ఇంకా అనేకులను బేతనియాకు నడిపించండి. ముందుకెళ్తున్నా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.